యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అధికారులు 2 యూనిట్లకు విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దామర్చర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉన్న 2 యూనిట్లకు సంబంధించిన ఆక్సిలరీ బాయిలర్లను లైట్ ఆఫ్ చేశారు. దీంతో యాదాద్రి పవర్ జనరేషన్ లో చారిత్రక ఘట్టం మొదలైంది. దశల వారీగా పవర్ జనరేషన్ చేపట్టి త్వరలో గ్రిడ్ కు అనుసంధానం చేయనున్నారు. ఇటీవలే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో జెన్కో విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే 2 యూనిట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ 2 యూనిట్లకు సంబంధించి ఆక్సిలరీ బాయిలర్లను లైట్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత రెండో విడతలో మరో 800 మెగావాట్ల 3 యూనిట్లతో 2400 మెగావాట్ల ఉత్పత్తి చేయనున్నారు. మొత్తంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల కెపాసిటీతో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏర్పాటైంది. ప్లాంట్ నిర్మాణ పనులు 2007లో ప్రారంభం కాగా ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. బొగ్గు రవాణా కీలకం కాగా రైల్వే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 డిసెంబర్లోగా 3 యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో 1-2 యూనిట్లలో బొగ్గు ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని వినియోగించి ట్రయల్ రన్ నిర్వహించారు. 275 మీటర్ల ఎత్తులో గల చిమ్నీ ద్వారా వాయువును విడుదల చేశారు. ఇది ప్రాథమిక పరీక్ష మాత్రమేనని అధికారులు వెల్లడించారు.